తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం ఈరోజు లాస్ట్ వీక్ మనం ఒక సిరీస్ కంప్లీట్ చేసామండి. మన వ్యాక్సినేషన్ మీద, మన మోడర్న్ మెడిసిన్ మీద కృషి చేసిన శాస్త్రవేత్తల గురించి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మనం ఈరోజు ఎపిసోడ్లోని మనం ఆస్క్ అస్ ఎనీథింగ్, అంటే మీరు సైన్స్కి సంబంధించిన ఈ మన ఎపిసోడ్స్లో ఇంతవరకు అయిన వాటి మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చండి. అదేవిధంగా ఎటువంటి సూడో సైన్స్కి సంబంధించింది వాటి మీద ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ప్రసాద్ గారు మీకు ఆ ప్రశ్నలకి ఆన్సర్ చెప్తారు. మీకు ఈ రోజు ఎపిసోడ్లోని మనం ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు తీసుకొని ప్రసాద్ గారిని అడగడం జరుగుతుంది. అలాగే ఒక గ్రూప్ డిస్కషన్ లాగా మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తే ఈ విషయాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు ద సైన్స్ అవర్ షో ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. యా ప్రసాద్ గారు, మీకు మొదటిసారిగా ఒక ప్రశ్న. దీనికి మీరు అంటే ఈ ఆస్క్ అస్ ఎనీథింగ్ లోని సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ముఖ్యంగా తీసుకొని అడగడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఫేస్బుక్ లో కానీ, లేకపోతే వాట్సాప్ లో కానీ, లేకపోతే గ్రూప్ ఫార్వర్డ్స్ అవుతున్న కొన్ని సూడో సైన్స్ కి సంబంధించినవి, లేకపోతే సైన్స్ కాని వాటిని సైన్స్ గా ప్రచారం చేస్తూ ఇవన్నీ కూడా మత గ్రంథాలకు ముడిపెడుతూ ఇటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎవరో చెప్పనివి చెప్పినట్లుగాను కొన్ని వాటిని అంటే అథెంటిక్ గా తీసుకొని ఈ సైంటిస్ట్ కూడా చెప్పాడు కనుక ఇది నిజమై ఉంటుంది, వాళ్ళే పొగిడారు, సో వాళ్ళే దీని గురించి గొప్పగా చెప్పారు, అంటే దాంట్లో ఎంతో కొంత విషయం ఉంటుంది కదా, అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో అటువంటిది ఒక ప్రశ్న మీకు. ఇది విశ్వ ఆవిర్భావం గురించి. యా, ఇది విశ్వ ఆవిర్భావం గురించి అన్నమాట. అంటే విశ్వావిర్భావం అనేది హిందూ మత గ్రంథం ఏం చెప్పింది, అంటే హిందూ మతం ఏం చెప్పింది, అలాగే కార్ల్ సాగన్ గారు వాటిని ధృవీకరించారా? సో హిందూ గ్రంథంలో చెప్పిన దాన్ని ఈ విశ్వావిర్భావం గురించి కార్ల్ సాగన్ గారు ఏ దృక్పథంతో చెప్పారు, ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు, దాని గురించి వివరించండి. తప్పకుండా గోవింద్ గారు. ఈ ప్రశ్న బహుశా మనకి వచ్చింది కార్ల్ సాగన్ గారి కాస్మోస్ ఎపిసోడ్లో. ఏ ఎపిసోడ్లో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ మీకు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అది చూసే వాళ్ళకి అయితే కొద్దిగా ఐడియా ఉంటుంది. మనకి మోస్ట్ రీసెంట్లీ ఒక 3-4 years బ్యాక్ నీల్ డెగ్రాస్ టైసన్ గారు, ఫేమస్ ఆస్ట్రోఫిజిసిస్ట్, ఆయన హోస్ట్ చేస్తూ ఒక సిరీస్ వచ్చింది. ఒక ఐ థింక్ 2 series లో వచ్చినాయి, 2 or 3 series కాస్మోస్ లోని 3 అనుకుంటా. కాస్మోస్ అని ఆయన ఏం చేశారంటే విశ్వావిర్భావం నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలని, ఎవల్యూషన్ ని, సైంటిఫిక్ డిస్కవరీస్ ని, దానికి పాటుపడ్డ వ్యక్తులు, వాళ్ళు పడ్డ కష్టాలు, ఇవన్నిటిని కూడా టిల్ ద డేట్ వరకు జరిగినవన్నీ కూడా సైంటిఫిక్ గా విత్ ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ తోటి, మన మోడర్న్ సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ తోటి మనకి ఉన్న నాలెడ్జ్ ని ఆయన ప్రజెంట్ చేయటం జరిగింది. సో యాక్చువల్లీ దీనికంటే ముందు అసలు కాస్మోస్ అన్నది ఐ థింక్ ఎర్లీ 1980s లో ఒక ఫేమస్ అమెరికన్ ఆస్ట్రానమర్ అయిన కార్ల్ సాగన్ గారు మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్ ని చేశారు. కాస్మోస్ అన్నది ఎర్లీ 80s లో, అరౌండ్ 83-84 ఐ థింక్. ఆయన ఒక ప్లానెటరీ సైంటిస్ట్, ఆస్ట్రోనమర్, కాస్మాలజిస్ట్, ఆస్ట్రోఫిజిసిస్టే కాకుండా ఆథర్ అండ్ సైన్స్ కమ్యూనికేటర్ కూడా. సో ఆయన చాలా రెగ్యులర్ గా శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాన్య మానవుల దగ్గరికి తీసుకెళ్లే పనిలో ఆయన చాలా బుక్స్ రాయటము, టీవీస్ ప్రోగ్రామ్స్ లో చేయటము, ఆయనే హోస్ట్ గా కొన్ని సిరీస్లు కూడా రిలీజ్ చేయటం కూడా జరిగింది. అండ్ అవి చాలా ఫేమస్ కూడా అయినాయి మనకి. సో ఇది వస్తే ఒక వీడియోలో, అలా ఆ కాస్మోస్ లో ఒక వీడియోలో ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఏంటంటే ద బిగినింగ్స్ ఆఫ్ యూనివర్స్ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు
అంటే విశ్వావిర్భావానికి సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన ఒక్కసారిగా మన భారతీయ ఫిలాసఫీ వరకు, ఈస్ట్ ఫిలాసఫీ ఆర్ ఇండియన్ ఫిలాసఫీ వైపు, లేదంటే హిందూయిజము అని అన్నప్పుడు లేదు, కానీ కాకపోతే మనం వీళ్ళ కోసం వాడుకుంటే గనక హిందువుల, లేదంటే హిందూ మతము, హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండే పాత ఈ గ్రంథాలు ఏమైతే ఉంటాయో వాటిలో ఏమని ఉన్నది అని ఆయన మాట్లాడటం జరిగింది. అంటే ప్రసాద్ గారు ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఆ పీరియడ్ ని వేదిక్ పీరియడ్ అనేవారు అనమాట. దాన్ని బహుశా మనం వేదిక్ పీరియడ్, వేదకాలం. కరెక్ట్. అవును, వేదకాలం అంటే ఐ థింక్ దగ్గర 2000 BC నుంచి 500-600 BC వరకు అనుకుంటా. అంటే 2500 అంటారు, 1700 అంటే రకరకాల లెక్కలు ఉన్నాయి. అంటే వేదాలు ఎప్పుడు రచించారు అంటే అలిఖితాలు ఏదో అపౌరుషాలు ఏదో అంటారు, కానీ అది చెప్పడానికి బాగుంటుంది, కానీ అంటే రెవల్యూషన్ ఏం కాదు, అది మనుషులే ఓవర్ కొన్ని వందల సంవత్సరాల వ్యవధిలో కంట్రిబ్యూట్ చేయగా అది డెవలప్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. మనకున్న అందులో ఉపయోగించిన భాషను బట్టి, అందులో మెన్షన్ చేసినటువంటి ఫ్లోరా అండ్ ఫౌనా, జంతువులు, పక్షులు, వృక్షాలు, లేదంటే అప్పుడు ఉండే కాలమాన పరిస్థితులకు తగ్గ వివరాలు రాసిన దాన్ని బట్టి చరిత్రకారులు ఏ విధంగా అయితే టైమింగ్ డేటింగ్ చేస్తారు, డేటింగ్ మెథడ్, డేటింగ్ అంటే ఒక సన్నివేశం కానీ, ఒక కావ్యం రచించటం కానీ, ఒక ఇన్సిడెంట్ జరగటం కానీ, ఒక వ్యక్తి ఏ కాలంలో జీవించి ఉండవచ్చని కానీ, ఒక నగరం కానీ, ఒక సివిలైజేషన్ కానీ, ఒక నాగరికత కానీ ఏ సమయంలో మనుగడలో ఉంది, లేదంటే మనుగడలోంచి అంతరించిపోయింది అన్న విధానాలన్నీ, పాయింట్స్ అన్నిటిని ఏ రకంగా సైంటిఫిక్ గా వేరియస్ డేటింగ్ పద్ధతులు ఉపయోగించి చేస్తారో అలాగే, అంటే ఇందులో ఆర్ట్స్, సైన్స్, లాంగ్వేజెస్, కల్చర్, ఆంథ్రోపాలజీ ఇవన్నీ తీసుకున్న తర్వాత అన్నిటిని క్రోడీకరించుకుని ఎనలైజ్ చేస్తూ దేని తర్వాత ఎందులో ఏది మెన్షన్ చేయబడింది అని పెట్టిన తర్వాత క్రమబద్ధీకరించిన దాంట్లో మనకి తెలిసిన వేదకాలం అనుకుంటే కనీసం క్రీస్తుకి పూర్వం 2500 నుంచి 2000 నుంచి ఒక 500-600 BC వరకు అనుకుంటే, అంటే దగ్గర మనకి జైన మతం, బౌద్ధ మతం లాంటివి అప్పుడప్పుడే మొదలవుతున్న సమయం కంటే ముందుగానే అనుకోవాలి మనం. ఎందుకంటే బుద్ధుడు వేదాలని వ్యతిరేకించి బయటికి రావటం, అండ్ తర్వాత దాదాపుగా ఒక 1000 సంవత్సరాలు మోస్ట్ ఆఫ్ ద భారతదేశం అంతా కూడా, ఆర్ ఇంకా చెప్పాలంటే ఆసియా ఖండంలో చాలా దేశాలు ఈ బుద్ధుడు అతని బోధనల్ని ఫాలో అవుతూ బుద్ధిజం అది తర్వాత కాలంలో ఒక మతంగా రూపొందటము, అదంతా మనం చూస్తాం. సో చూస్తే ఈ సమయం చూస్తే కనుక దాదాపు అంటే ఇది ఋగ్వేదంలో చెప్పబడిన నసదీయ సూక్త అన్న దాంట్లో ఉంటుంది కొద్దిగా మెన్షన్ చేసి. సో అక్కడ దాని గురించి ఆయన ఏం చెప్తారంటే, అంటే ఈ ప్రతి కల్చర్లోని కూడా మనకి ఏ కల్చర్లో ఎక్కడ తీసుకున్నా కానీ మనకి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏమిటి కనబడుతుంది అన్నప్పుడు చూస్తే గనక ఈ విశ్వం యొక్క మొదలు ఎప్పుడు జరిగి ఉండవచ్చు, ఎక్కడ, ఎప్పుడు, ఎలాగ జరిగి ఉండవచ్చు అన్నది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మానవుడికి ఉన్నది అనుకుంటే, దానికి ఇమ్మీడియట్ గా సమాధానం కింద ప్రకృతిని మీద ఉండే అవగాహన లేమికో ఆ సందర్భంలో ఆ సమయంలో వాళ్ళకు ఉన్న దానికి ప్రకారం, వాళ్ళకు అందుబాటులో ఉన్న నాలెడ్జ్ ప్రకారం దేవుడు సృష్టించి ఉంటాడు, ఒక శక్తి సృష్టించింది అన్నది. సో గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అన్నట్టుగా అని వస్తుంది మనకి ఒక ఆన్సర్, సులువైన ఆన్సర్ వస్తే కనుక. సో కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అన్నప్పుడు మనము నెక్స్ట్ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, సో ఓకే, మరి అలాంటప్పుడు గాడ్ ని ఎవరు క్రియేట్ చేశారు, వేర్ డిడ్ గాడ్ కమ్ ఫ్రమ్ ఈజ్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండో క్వశ్చన్ కి ఆన్సర్ ని మనం 2 రకాలుగా చెప్తాం. ఎలాగంటే ఇది ఆన్సర్ చేయలేని ప్రశ్న,
దేవుడే ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది మనం ఆన్సర్ చేయలేని ప్రశ్న అనుకుంటే, వై డోంట్ యూ సేవ్ ఏ స్టెప్ అండ్ కంక్లూడ్ ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ ఆల్సో ఎన్ అన్ఆన్సరబుల్ క్వశ్చన్ అంటారు. అంటే నువ్వు ఇంకా కాంప్లికేట్ చేస్తూ వెళ్ళటం ఎందుకు, అసలు విశ్వం అన్నది ఎలాగొచ్చింది అన్నదే ఆన్సర్ చేయలేని క్వశ్చన్ కింద ఆగిపోవచ్చు కదా. నువ్వు ఇంకా కాంప్లికేట్ చేసి ఇంకా ఇంకా ఏదోదో నువ్వు తీసుకొస్తావు ఎందుకు సీన్లోకి అన్నట్టుగా వస్తుంది. అది ఇంకొక రకంగా. మనము దేవుడు మాత్రం ఎప్పుడూ ఉన్నాడు, తర్వాత ఎప్పుడో క్రియేట్ చేసాడు అనుకుంటే, అంటే ఒక శక్తికో ఒక దీనికో చావు పుట్టుకలే లేవను అనుకుంటే, మరి అలాంటి చావు పుట్టుకలే విశ్వానికే లేవనుకుంటే కూడా సరిపోతుంది కదా. అప్పుడు కూడా మనము అడ్రస్ చేయలేని, ఆన్సర్ చెప్పలేని కాంప్లికేషన్స్ మళ్ళీ ఇంకా తీసుకొని వచ్చి పెట్టడం ఎందుకు అన్నట్టుగా ఉంటుంది. ఐ థింక్ సిమిలర్ గా మనకి రజనీష్ ఎవరో కూడా చెప్తారు ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా. దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్, బట్ ఎనీవే. సో ఇది ఒక టిపికల్ క్వశ్చన్, అంటే ఆరిజిన్ మీద మాట్లాడుతున్నప్పుడు అనమాట. సో ఈ ప్రశ్నని మతము గాని, మైథాలజీ ఆర్ రిలీజియన్, ఇవి ఆన్సర్ చేసే క్రమంలో మనము పాత వాటికి వెళ్ళి చూస్తే గనక మనకి నాసదీయ సూక్త అన్నది 129వ హిమ్ అంటారు ఆ శ్లోకము. ఒక 10వ మండలంలో ఋగ్వేదంలో ఏమని ఉంటుందంటే, అంటే బ్రీఫ్ గా లాస్ట్ ఒక 2-3 లైన్స్ చెప్తాను. అది హూ నోస్ ఫర్ సర్టెన్, హూ షల్ హియర్ డిక్లేర్ ఇట్, వెన్స్ వాజ్ ఇట్ బోర్న్, వెన్స్ కేమ్ క్రియేషన్, ద గాడ్స్ ఆర్ లేటర్ దాన్ దిస్ వరల్డ్స్ ఫార్మేషన్, హూ దెన్ కెన్ నో ద ఆరిజిన్స్ ఆఫ్ ద వరల్డ్, none knows whence creation arose and whether he has or has not made it. He who surveys it from the lofty skies, only he knows, or perhaps he knows not. అంటే మనకి తెలుగులో చెప్తే అనమాట, అంటే ఈ విశ్వాన్ని ఎవరు క్రియేట్ చేసి ఉంటారు, అంటే అలా క్రియేట్ చేశారని ఎవరు చెప్పారు, అసలు ఎప్పుడు క్రియేట్ అవ్వబడింది. సో దేవుళ్ళు క్రియేషన్ తర్వాత వచ్చారా, లేదంటే క్రియేషన్ వచ్చిన తర్వాత దేవుళ్ళు క్రియేట్ చేయబడ్డారా, అసలు ఇవన్నిటికీ ఆరిజిన్ ఎక్కడ ఉంది. సో ఇది ఎవరికి తెలుసు, ఎవరికి ఇవన్నీ చేసినోడికి, ఇవన్నీ చేసాడు అనుకుంటున్నవాడికి ఇవన్నీ తెలుసా, లేదంటే అతనికి కూడా తెలియదా ఏమి అన్నట్టుగా ఒక స్కెప్టికల్ ఎంక్వైరీ. అండ్ అంటే దీన్ని వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ అకౌంట్స్ ఆఫ్ స్కెప్టికల్ ఎంక్వైరీ అండ్ ఎగ్నోస్టిసిజం గా మనం చెప్పుకోవచ్చు అని కార్ల్ సాగన్ గారు చెప్తారు. అంటే సంశయవాదం, మనకి షడ్దర్శనాలు ఏదైతే ఉన్నాయో ఈస్టర్న్ ఫిలాసఫీలో ఉండే సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస అండ్ వేదాంత అనే షడ్దర్శనాలు హిందూ ఫిలాసఫీలో ఏదైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, దీన్నే ఉత్తర మీమాంసనే ఉపనిషత్తు, లేకపోతే బ్రహ్మజ్ఞానము, లేకపోతే వేదాంత ధోరణి అంటారు. సో ఈ లాస్ట్ వాటికి బాగా ఫేమస్ ఏంటంటే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని. చెప్పండి మీరు. సో వాటికి అనుగుణంగా ఒక స్కెప్టికల్ ఎంక్వైరీ, అంటే సంశయవాదం లేదంటే ప్రశ్నించే తత్వము, ఇలాంటిది మనకి ఇంతకు ముందే ఉంది అని చెప్పటానికి ఒక ఎర్లియస్ట్ అకౌంట్స్ కింద, అంటే మన దగ్గర ఉండే అతి పురాతనమైనటువంటి అలాంటి ఎంక్వైరీకి సంబంధించిన ఆధారం కింద కూడా దీన్ని మనం చూడొచ్చు అన్నట్టుగా ఉంటుంది. సో ఈ నాసదీయ సూక్తని చెబుతూ ఆయన మెన్షన్ చేస్తూ ఆయన కొన్ని విషయాలు చెప్తారనమాట. సో ఏం చెప్తారంటే, అంటే ఈ సోర్స్ ఏదైతే ఉందో, ఇది సాంస్క్రిట్ లో రాసినటువంటి ఈ ఋగ్వేదంలో ఉన్న నాసదీయ సూక్తంలో ఆ ఋషి అన్న ఎవరైనా కానీ, ఎవరు రాసి ఉన్నా కానీ అందులో వాళ్ళు ద పాసిబిలిటీ దట్ ద వరల్డ్ వాజ్ నాట్ క్రియేటెడ్ అన్న దానిని గురించి ఒక ప్రశ్న కూడా లేవనెత్తి ఉండవచ్చు అని. అంటే దేనైనా సరే ఫేస్ వాల్యూకి తీసుకోలేకుండా ప్రతిదాన్ని ప్రశ్నించే విధంగా ఆయన రచించినట్టుగా మనం అందులో కనపడుతుంది. ఇది ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఏన్షియంట్ కాస్మోలాజికల్ ఐడియా కింద కార్ల్ సాగన్ గారు చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, అంటే మనకి ఇప్పుడు ఈ ఏజ్ ఆఫ్ యూనివర్స్ గురించి తీసుకుంటే, అంటే విశ్వం యొక్క కాల ఏజ్ అంటే వయసు గురించి మాట్లాడుకుంటే గనక,
మోడర్న్ సైంటిఫిక్ ఆన్సర్ అన్నది దానికి చెప్పేది ఏంటి అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటనం ద్వారా విశ్వం ఉనికిలోకి వచ్చింది అన్నది మనకి ఉన్న అవగాహన. దానికి ఈ హైందవ ధర్మంలో లేదంటే హిందూ మతంలో అంటే చాలా ధర్మాలు అవి ఇవి కొద్దిగా గెస్ చేసినట్టుగానో మనకి తెలిసిన కొన్ని వందల అని కొన్ని వేలను 5,000నో 6,000నో ఒక క్రిస్టియానిటీలో అయితే జెనిసిస్ అని అలాగా దాదాపుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆన్సర్తో వచ్చిన దగ్గరగా రావటం అయితే దీనికి ఎవరిది లేదు. అండ్ దో ఇట్ ఈస్ బై యాక్సిడెంట్ హిందూస్ చెప్పిన నెంబర్ దగ్గరికి వచ్చింది అన్నట్టుగా ఆయన చెప్తారు. ఆయన చెప్పినప్పుడు ఏమంటారంటే అంటే ఓన్లీ రిలీజియన్ ఇన్ విచ్ టైమ్ స్కేల్స్ కరస్పాండ్ నో డౌట్ బై యాక్సిడెంట్ అని కూడా చెప్తారు. ఆర్ విత్ ద మోడర్న్ సైంటిఫిక్ కాస్మాలజీ అన్నది చెబుతూ ఈ సైకిల్స్ ఆఫ్ నేచర్ ఏమైతే ఉంటాయో అంటే మనం అబ్జర్వేషన్ లో ఉన్నటువంటి చక్రాలు అంటే సైకిల్స్, ఋతుచక్రము కాలచక్రం అంటాం. అందులో మనం ప్రొద్దున్నే లెగిసినప్పుడు సూర్యుడు ఉదయించటము, సాయంత్రం అస్తమించటము, ఇది కంటిన్యూస్ గా ఖచ్చితంగా జరుగుతూ ఉన్న ఒక సైకిల్. అలాగే స్టార్స్ కనపడటము, అలాగే ఫేజెస్ ఆఫ్ మూన్ అంటే చంద్రుని యొక్క కరెక్ట్ తెలుగు పదం గుర్తు రావట్లేదు. మూన్ ఫేజెస్ అనేదా అంటే దానికి ఇంకో వర్డ్ అమావాస్య పౌర్ణమి అదే. సో అది ఆ ఫేజ్ అన్నది డిపెండింగ్ ఆన్ ఆ నెలలో ఎప్పుడు చూస్తున్నాం అన్న దాన్ని బట్టి అది గ్రాడ్యువల్ గా అమావాస్య నుంచి పౌర్ణమికి పెరగటము, మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్యకి అది తగ్గటము అన్నది మనం చూస్తాం. అలాగే సీజన్స్ చూస్తే కనుక ఋతుక్రమం, ఋతుచక్రం ఒకటి ఉంటుంది మనకి. అదే ఋతువులు అలాగే అదే ఆర్డర్లో వస్తూ ఖచ్చితంగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ రిపీటింగ్ సైకిల్, ఈ ఫినామినన్ ఏదైతే ఉందో దీనిని మనకి కనిపించే వీటికే కాకుండా గాడ్ ఆర్ క్రియేషన్ ఆర్ యూనివర్స్ అన్నదానికి కూడా అప్లై చేయొచ్చా అని ఆలోచించినట్టుగా మనకి కార్ల్ సాగన్ గారి మాటల్లో తెలుస్తుంది. సో అందుకని మనకి కొన్ని పండుగలు కూడా ఆ సైకిల్స్ ని సింబలైజ్ చేస్తూ వస్తూ ఉంటాయి. మనకి ఫుడ్ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ లైక్ చాలా కల్చర్స్ లో ఉన్నట్టుగానే మనకి సంక్రాంతి, పొంగల్ అని సంక్రాంతి అని ఏదైతే అంటామో విచ్ సింబలైజెస్ రిటర్న్ ఆఫ్ సీజన్స్, అంటే మళ్ళీ ఆ సీజన్స్, ఆ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనటానికి చెప్పే విధంగా ఉగాది కానీ ఇలాగా. సో అంటే ఈ రీజాయిసింగ్ సైకిల్స్ ఆఫ్ నేచర్ అనుకుని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది ఏజ్ ఆఫ్ యూనివర్స్ మీద. అలాగే ఈ ఏజ్ ఆఫ్ యూనివర్స్ లోనే ఈ హిందువులు అన్నది హిందువులు వాళ్ళు ఈ సేమ్ సైకిల్స్ ని కాస్మోస్ కి పెడుతూ, అంటే ఈ గ్రహాలకి, ఈ నక్షత్రాలకి, గ్రహ మండలాలకి, విశ్వానికి ఆపాదిస్తూ ఈ కాలం కూడా అంటే విశ్వం కూడా ఇన్ఫైనట్ నంబర్ ఆఫ్ సైకిల్స్ ఆఫ్ డెత్స్ అండ్ రీబర్త్స్ తో ఉందా అని. అంటే ఈ విశ్వం అన్నది ఫర్ వాట్ ఎవర్ వే అండ్ ఇన్ విచ్ ఎవర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో ప్రసాద్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. హలో ప్రసాద్ గారు, మీరు యాడ్ అయ్యారా? హలో, కాల్ మిస్ అయిందా అండి? ఏమైంది? ఏమో తెలియదు మరి. మనం ఆన్ ఎయిర్ లో ఉన్నాం, ఆఫ్ ఎయిర్ లో ఉన్నాం తెలియదు. నేను ఒకసారి అడుగుతానండి. ఆఫ్ ఎయిర్ ఉన్నాం ప్రస్తుతానికి. ఎంతసేపు అయింది? ఏమన్నా 1-2 minutes అంతే, 1 minute. జస్ట్ మీరు ఆన్ ఎయిర్ ఇచ్చేయండి. మళ్ళీ సాంగ్ వస్తుంది, అది తీసిస్తారా? అది తీసిన తర్వాత ఆన్ ఎయిర్ వస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. తెలుగువారి ఆత్మీయ వారధి. హలో, సారీ అండి, కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయింది కాల్. మళ్ళీ ఆన్ ఎయిర్కి వచ్చాము. ప్రసాద్ గారు, మీరు కంటిన్యూ చేయండి. యా,
అదేనండి. సో ఈ సైకిల్స్ ని ఈ ఈ పగలు రాత్రి అన్నది రోజుకి ఉండే సైకిల్స్ ని, అలాగే ఋతువులతో ఉండే సైకిల్ ని, ఈ సైకిల్ కూడా రిపీట్ అవుతుంది లేదంటే అప్లై చేయొచ్చు అనుకుని ఒక విశ్వానికి కూడా అప్లై చేసే ప్రయత్నంలో గ్రంథాల్లో ఉన్నట్టుగా అయితే బ్రహ్మ ఒక బ్రహ్మకి సంబంధించిన ఒక రోజు అయితే మనకి 8.64 బిలియన్ సంవత్సరాలు కింద మనము లెక్క వేసుకుంటే గనక ఇది దాదాపుగా మన భూమికి సూర్యునికి వయసుకి అంటే ఎక్కువ. అలాగే మనకి తెలిసిన బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఉన్న ఏజ్ ఆఫ్ యూనివర్స్ లో దాదాపుగా సగం వరకు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఆయన ఏం చెప్తారంటే కనీసం ఎవరు దరిదాపులకు కూడా ఇప్పుడు విశ్వం యొక్క వయస్సుకి దరిదాపులకు కూడా రాలేదు. ఉన్న దాంట్లో దో బై యాక్సిడెంట్ దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక నోషన్ ఏం చెప్తారంటే మనకి ఈ ఈ ఈ విశ్వం అన్నది బ్రహ్మ యొక్క కళ అనుకుంటే అని ఉంటుంది. అలాగే ఆ బ్రహ్మకి 100 సంవత్సరాలైన సారి ప్రతి 100 సంవత్సరాలకి ఒక డ్రీమ్లెస్ స్లీప్ లోకి వెళ్తారు. అంటే ఆ కళ చెదిరిపోవటం, ఆ కళలో మళ్ళీ మొత్తం అన్ని డిజాల్వ్ అయిపోవటం, అలాగే ఇంకొక సైకిల్ స్టార్ట్ అవుతూ మళ్ళీ అన్ని రీకంపోజ్ చేస్తూ ఇంకొక కళ మొదలవుతుంది, అందులో మళ్ళీ అన్ని క్రియేట్ అవుతాయి అన్నట్టుగా. ఇది ఒక ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ యూనివర్సెస్ ఇలాంటివి ఉండి అవన్నిటికీ మళ్ళీ దానికి సంబంధించిన ఒక గాడ్ డ్రీమ్ చేస్తూ ఉంటాడు అన్నట్టుగాను. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నటరాజ చేతిలో శివుడి చేతిలో డమరుకము శబ్దానికి ప్రతీక అయితే ఆ శబ్దం నుంచి విశ్వం వచ్చింది అనుకుంటే, ఇంకొక చేతిలో అగ్ని ఏదో ఉంటే అది డిస్ట్రక్షన్ ని సూచిక కింద అన్నట్టుగా. సో దేవీ దేవతలు లేదంటే దేవతలు దేవుళ్ళు వాళ్ళ కళలో వాళ్ళ డ్రీమ్ లో ఉన్నదే ఈ విశ్వము అన్నట్టుగా కూడా ఒక కొన్ని విషయాలు అన్నట్టుగా. అంటే అది మనం లిటరల్ గా కాకుండా ఆయన చెప్పింది ఏంటంటే ఆ ఆలోచన గురించి చెప్తారు. అంటే దీని గురించి డిబేట్ కాదు. యాక్చువల్ గా ఏంటంటే సైకిల్ అన్నది అంటే మన లైఫ్ లో మనకు కనిపించే దాంట్లో మనం చూసే సైకిల్ నే బిగ్ బ్యాంగ్ థియరీ కూడా అప్లై చేసేంత దూరము పెట్టటము అన్న విషయాన్ని గురించి చెప్తున్నప్పుడు ఆయన చెప్తారు అనమాట. ఇది ఎందుకు ఆయన గ్రేట్ ఎందుకు దీన్ని గురించి మెన్షన్ చేస్తారు అన్నది చూస్తే గనక ఆయన ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీలో ఏమవుతుందంటే మనకి మ్యూచువల్ గ్రావిటేషన్ ఆఫ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి రెడ్ షిఫ్ట్ ఉంటుంది కదా, అంటే ఏమని విశ్వము వ్యాప్తి చెందే క్రమం, ద స్పీడ్ ఎట్ విచ్ గెలాక్సీస్ రిసీడ్, అంటే మనకి కనిపిస్తున్న పాల పుంతలు ఒకదాని నుంచి ఒకటి దూరం అవుతూ ఉన్నవి అన్ని కూడా అది అగైన్ యాక్సిలరేటింగ్ రేట్ లో అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అంటే విశ్వం అన్నది కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. దెర్ ఈస్ నాట్ ఎనఫ్ మ్యాటర్ దట్ ఇట్ కెన్ హోల్డ్ ఇట్ బ్యాక్ ఆర్ రివర్స్ చేయగలిగే అన్నట్టుగా సైకిల్. అంటే అది ఎక్స్పాండ్ అవుతున్నది స్లో అవుతూ ఉంటే గనక ఒక పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ మొత్తం అంతా నాశనం అయిపోతుంది అనుకోవచ్చు. కానీ అది యాక్సిలరేటింగ్ గా అంటే ఒక టైం పీరియడ్ కి సేమ్ మళ్ళీ నెక్స్ట్ సేమ్ లెంగ్త్ ఉన్న టైం పీరియడ్ కి ఇంకా ఎక్కువ దూరం వెళ్తున్నాయి. అండ్ దెర్ ఈస్ నాట్ ఎనఫ్ మ్యాటర్, అంటే ఇదంతా కూడా మళ్ళీ దగ్గరికి వచ్చేంత సరిపోయేంత మ్యాటర్ మనకి ప్రస్తుతానికి కనపడటం లేదు అన్నట్టుగా మనకు ఉన్న అవగాహన. సో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఒకవేళ అలాంటిది ఏమైనా ఉందా అంటే ఈ రెడ్ షిఫ్ట్ లాగా కాకుండా డాప్లర్ ఎఫెక్ట్ తోటి మనం అది అంటే న్యూ డిస్కషన్, బట్ బ్రీఫ్ గా చెప్తాను. సో రెడ్ షిఫ్ట్ లాగానే ఒక బ్లూ షిఫ్ట్ కూడా ఉందా అంటే ఈ ఎక్స్పాండ్ అయిన తర్వాత కొలాప్స్ అవుతుందా, లేదంటే టైం వెనక్కి వెళ్తుందా, లేదంటే మొన్న రీసెంట్ గా క్రిస్టఫర్ నోలన్ గారి సినిమా టెనెట్ వచ్చినట్టుగా అలాగా బ్లూ షిఫ్ట్ లాంటిది వస్తే గనక ఎఫెక్ట్ విల్ ప్రిసీడ్ కాజ్ అన్న, అంటే కాజ్ కి ఎఫెక్ట్ కాకుండా ముందు ఎఫెక్ట్ కనబడి తర్వాత కాజ్ జరుగుతుందా అంటే రకరకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఆ ప్రశ్నల గురించి ఆయన కూడా మెన్షన్ చేస్తారనమాట. చేస్తూ అదే గనుక నిజమైతే ఒకవేళ మనకి ఇది ఎక్స్పాన్షన్ అన్నది యూనివర్స్ అన్నది ఎక్స్పాండ్ అవుతూ
ఎప్పటికీ ఎక్స్పాండ్ అవ్వకుండా ఇప్పుడు మనకున్న అవగాహన ప్రకారం ఎప్పటికీ అది ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిపోతుంది అన్నట్టుగానే ఉంది. మనకి ఇంతకు ముందు కొన్ని ఎపిసోడ్స్ లో శరత్ గారు చెప్పినట్టుగా మనకి మానవాణిలో ప్రోగ్రామ్ ఉంది, గుర్తు రావట్లేదు కరెక్ట్ గా. బట్ అది కాదు, వెనక్కి ఒకవేళ వస్తుంది అనుకుంటే అది సైకిల్ కిందే కన్సిడర్ చేస్తాము. బట్ అలాగే సైకిల్స్ గనక ఉంటే గనక బిగ్ బ్యాంగ్ ఈజ్ నాట్ ద బిగినింగ్ బట్ ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎ ప్రీవియస్ సైకిల్ అన్నట్టుగా ఆయన మెన్షన్ చేస్తారు. అంటే అది అయితే ఏంటి, ఎలాగుంటుంది అన్నట్టుగా ఆయన మెన్షన్ చేస్తారు ఇందులో. కానీ ఆ ట్రాన్సిషన్ లో ఏదైతే ఒకసారి విశ్వం అంతా మళ్ళీ కొలాప్స్ అయి నాశనం అయిపోయి మళ్ళీ క్రియేట్ అయితే గనక, ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ ఎ పాసిబిలిటీ, ఆ వెరీ కస్ప్ మూమెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ద ట్రాన్సిషన్ బిట్వీన్ దట్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఉంటుందో, అలాంటి సమయంలో ఈ లాస్ ఆఫ్ నేచర్ అన్నది డిఫైన్ అవుతాయా, ర్యాండమ్ గా అవుతాయా ఏంటి అన్నది, అంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అంటే లాస్ ఆఫ్ నేచర్ అన్నవి మనకి ఏదైతే ఒక పదార్థానికి ఉండే న్యాచురల్ లాస్ ఏదైతే ఉంటాయో, ఎక్కడైనా ఏ గ్రహం మీద, ఏ సూర్యుడి మీద, ఏ చంద్రుడి మీద, ఏ సూర్యుడి మీద, ఏ నక్షత్రం మీద, ఏ గ్రహ మండలాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ పదార్థానికి అవే లాస్ ఏదైతే ఉంటున్నాయో, గ్రావిటీ కానీ, ఈ సబాటామిక్ పార్టికల్స్ కానీ, ఇవైతే ఏదైతే ఉన్నాయో, ఆ లాస్ ఆఫ్ నేచర్ మీద ఆధారపడి మనము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము మిగతా ఏదైతే అన్నిని. అలాంటివే మారిపోతాయా అన్నది కూడా ఒక క్వశ్చన్. సో ఈ ప్రశ్నలన్నిటినీ ఈయన ఎడిషనల్ గా వేస్తూ ఒక రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. నసదీయ సుక్తకి కానీ, బ్రహ్మ అనే సమయానికి ఆలోచనకి కానీ, వాళ్ళు చెప్పిన సమయానికి కాలాలకి కానీ, వాటి పొడవుకి కానీ ఆయన చెప్పడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించి లాస్ట్ లో ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని ఆయన చెప్తూ ఏమంటారంటే, ఇఫ్ దెర్ ఈజ్ ఏ వే వీ కెన్ ఫిగర్ అవుట్, ఈజ్ దెర్ ఎ వే, అంటే నిజంగా ఇవన్నీ జరుగుతాయా జరగవా, ఎలా జరుగుతాయి అని తెలుసుకోవాలంటే రెండు దారులు. ఒకటి బై లివింగ్ టు దట్ మూమెంట్, అంటే అలాంటి సిచ్యువేషన్ జరిగే వరకు మనం బ్రతికుండటం, విచ్ డజంట్ లుక్ లైక్ ఏ పాసిబిలిటీ. కొన్ని బిలియన్ల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ద ఓన్లీ అదర్ వే ఇస్ మనము సైంటిఫిక్ గా మనకి అవైలబుల్ గా ఉండే మ్యాటర్ కానీ అలాంటి వాటిల్ని ఇన్ ద కాస్మోస్ స్టడీ చేస్తూ, ఎనలైజ్ చేస్తూ దాని నుంచి ఆన్సర్స్ రాబట్టుకోవటం. అండ్ సో ఇట్ ఈస్ నాట్ బై మిస్టిసిజం బట్ త్రూ సైన్స్ అని ఆయన ఆన్సర్ కూడా చెప్తారనమాట. అంటే మిస్టిసిజంని కానీ, మిత్ని కానీ, మైథాలజీని కానీ నెత్తికెత్తుకోవటమో, ఆయన కన్ఫర్మ్ చేశారు అంటమో, ఇంకొకళ్ళు ఎప్పుడో డిక్లేర్ చేశారు, కంక్లూడ్ చేశారు అన్నట్టుగా కాకుండా, ఒక సంశయవాదాన్ని, ఒక క్వశ్చనింగ్ నేచర్ని, ఒక స్కిప్టికల్ ఎంక్వైరీని ఆయన తీసుకుని వచ్చి ఇలా కూడా ఆలోచించారు, ఇలాంటి ప్రశ్నలు కూడా వేసుకున్నారు అని చెప్పడం వరకు జరిగిందండి. అంతవరకు నిజం. ఓకే, యా, థ్యాంక్ యూ అండి. చాలా డీటెయిల్గా కాల్ 7 గారు చెప్పిన దాన్ని కూడా కవర్ చేశారు. అయితే ఇక్కడ చిన్న పాయింట్ యాడ్ చేస్తాను నేను. అంటే నాసదీయ సూక్తం అనేది అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అన్నది. అలాగే మన ఋగ్వేదంలోనే చూసుకుంటే మనకి 1017 సూక్తాలు ఉంటాయి. అలాగే మనకి మండలాలు ఉన్నాయి దాంట్లోనే. ఇది 10వ మండలంలోని మీరు ఇంతకుముందు చెప్పారు కదా 129 అని. అయితే దీనికి నాసదీయ సూక్తం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది ప్రారంభం అవడమే ఈ సూక్తం నా సదాసీనో సదాసీత్ అని ప్రారంభం అవుతుంది అనమాట. అంటే దీన్ని కొంతమంది సృష్టి సూక్తం అని కూడా అంటారు. అంటే సృష్టికి ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఊహించడం, అంటే అసలు ఎలా ఉంటుంది అన్న అవగాహన, అటువంటి ఆలోచన ఒకటి చేయడం జరిగిందనమాట. అదేంటంటే అప్పుడు, అంటే ఆది యందు, సృష్టి ఆది యందు, సృష్టికి ముందు అని. అంటే సత్ అంటే ఏంటి, ఉండడం అన్నమాట. అంటే ఎగ్జిస్టెన్స్ అంటే లేదు అని. అంటే సత్ లేదు అంటే ఎగ్జిస్టెన్స్ అనేది లేదు అని. అలాగే అసత్ అంటే ఉండకపోవడం అన్నమాట. అంటే నాన్ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. అంటే సత్తు లేదు, అసత్తు లేదు అనేది. అంటే భూమి లేదు, ఆకాశము లేదు. అంటే దాన్ని ఏది ఆవరించి అంటే ఈ ప్రదేశం మొత్తాన్ని దేంతో కప్పబడి ఉందని, అంటే ఎక్కడుంది, అటువంటి దానికి ఏది ఆశ్రయం ఇచ్చింది అని. అంటే అక్కడ గంభీరం, గహనం అయిన ఒక జలరాశి, అంటే ఒక ఖయాస్ టైప్ అన్నమాట. అంటే ఏదైనా ఒకటి ఉందా అన్నది మొట్టమొదటి తాత్విక విశ్లేషణ అనమాట. దీన్ని ఏం చెప్తారంటే, మనకి నండూరి రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ, అంటే మన భారతీయ తత్వ దర్శనంలోని మనకేం చెప్తారంటే, ఒక గంభీరమైన తత్వ వివేచనతో ఆలోచన చేసి, అంటే ఎటువంటి, అంటే ఈవెన్ భగవంతుడు, లేకపోతే ఒక శక్తి, లేకపోతే ఒక
పవర్ అనేది ఏదైనా ఉంది అన్నట్లయితే దాన్ని మీరు బ్రహ్మ అనొచ్చు, ఈశ్వరుడు అనొచ్చు, అల్లా అనొచ్చు, యెహోవా అనొచ్చు, జీసస్ అనొచ్చు, పరిశుద్ధాత్మ, ఏ పేరు పెట్టినా సరే. అంటే ఈ పేర్లను ఎందుకు పెడతారంటే సమ్ కైండ్ ఆఫ్ అంటే మనకి తెలియని దానికి ఎన్నో శక్తులు ఉంటాయి, అన్ని శక్తులు ఉంటేనే ఇటువంటి ప్రపంచం లేదా ఇటువంటి యూనివర్స్ ఒకటి బయటకు వస్తుంది అని చెప్పడం అనమాట. కానీ అటువంటి వాటిని ఏమీ లేకుండా ఒక ప్యూర్ అంటే ఒక న్యాచురల్ ఫిలాసఫీలోని ఇదివరకు గ్రీక్ తత్వవేత్తలు ఎలాగ ఆలోచించారో అలాగే మనకి ఈస్టర్న్ సైడ్ ముఖ్యంగా భారత ఉపఖండంలోని ఆలోచన ఎలా జరిగిందంటే అప్పుడు మృత్యువు లేదు, అమృతత్వము లేదు, రాత్రి లేదు, పగలు లేదు. అంటే ఒక అద్వితీయమైన ఆది అనేది మటుకి తన స్వశక్తి చేత అంటే స్వభావానుసారం అంటే తన ఓన్ పవర్ చేత తన ఓన్ శక్తితోటి కూడుకున్నదై ఉండి అది అవ్యక్తం అయింది. అవ్యక్తంగా ఉన్నది కొన్ని కారణాల చేత వ్యక్తమైందని. అంటే వాయువు లేదు కానీ శ్వాసిస్తూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఏమీ లేదు అనే పరిస్థితి లేదు, అలాగని ఏమీ లేకుండా కూడా లేదు అనే ఒక రకమైన ఆలోచన చేసింది ఈ నాసదీయ సూక్తం అన్నమాట. సో ప్రస్తుతానికి బిగ్ బ్యాంగ్ కి ముందు పరిస్థితులు అంటే ఒక సూపర్ స్టేట్ లో, అంటే సూపర్ స్టేట్ అంటే ఏంటంటే అది లిక్విడ్ కాదు, సాలిడ్ కాదు, గ్యాసియస్ స్టేట్ కాదు అన్నట్టుగా అనమాట. అంటే అది ఏ ఫామ్ కాలితే ఫామ్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. అంటే అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర ఒక విస్ఫోటన జరిగింది. అంతకు ముందున్న పరిస్థితుల్లోని ఏముంది అన్న ఆలోచన చేసింది కనుక ఇటువంటి ఈ ఆలోచన అనేది క్లోజ్ టు ద ప్రస్తుతానికి ఉన్న సృష్టి ఆవిర్భావానికి దగ్గరగా వస్తుంది కనుక ప్రస్తుతానికి ఉన్న దగ్గరగా వస్తుంది కనుక కార్ల్ సాగన్ గారు ఇటువంటి ఆలోచన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడానికి చెప్పారనమాట. కానీ ఇందులో చూసుకుంటే సృష్టి రహస్యం ఏమి ఉండదు. సృష్టి రహస్యం అంటే ఈ సూత్రంలో అంటే ఇందులో ఉండదు. అంటే చెప్పిన ఆయన మెన్షన్ చేసిన ఈ టైమ్స్ కూడా వేరే చోట నుంచి అనుకుంటా, కానీ ఇందులో ఉండదు. కాకపోతే ఇందులో క్వశ్చనింగ్ గురించి ఒక స్కిప్టికల్ ఎంక్వైరీ అంటే మనకి ఇప్పుడు వేద కాలంలో కనీసం మనం చూస్తే ఇప్పుడు మాట్లాడే ఋగ్వేద కాలం దాని గురించి చూస్తే గనక ఋగ్వేదంలో నాకు దొరికినవి చాలా మటుకు ఎక్కువ ఈ దేవి దేవతలు ఎవరో ఇంద్రుడు, అగ్ని, వాయువుడు, అశ్వి దేవతలు, వరుణుడు, వాళ్ళు అంటే మనకి ప్రకృతిలో వేటి మీద అయితే భయం గాని ఆశ గాని ఉందో, ఏమైతే మన డే టు డే యాక్టివిటీస్ ని లైఫ్ ని కంట్రోల్ చేయగలుగుతున్నాయో అలాంటి వాటిని పెర్సానిఫికేషన్ కింద చేసి వాటిల్ని ప్లీజ్ చేసుకోవడానికి మనం ఏదో చెయ్యగలమనో అనుకునేదానికి కొంతమంది అలా చేయగలిగే వాళ్ళ ద్వారా కొంతమంది ద్వారానే అది జరుగుతుంది అని చెప్పి, సో ఇవన్నీ అది పెద్ద డిస్కషన్, అది పక్కన పెడితే అంటే అది చూస్తే గనక అదే సమయంలో మనకి ఈ ప్రశ్న ఇలాంటి ఎంక్వైరీ అన్నది ఉంటే అది మళ్ళీ అక్కడే అయిపోలేదు. మనకి తర్వాత అలాంటిది లేకపోవటము, వేదాలు కానీ ఈ తర్వాత పురాణాలు కానీ ఎలాగొచ్చినాయి, విగ్రహాలు ఎలాగొచ్చినాయి, దేవుళ్ళు ఎలాగొచ్చారు, గుళ్ళు ఎప్పటి నుంచి కట్టేది, ఇవన్నీ చూస్తే తర్వాత హిస్టరీ ఆఫ్ సైన్స్ లో చూస్తే గనక మనకి శ్రమణ ఉన్నది కదా. శ్రమణ ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఈ సెల్ఫ్ డినయింగ్ అండ్ స్పిరిచువల్ లిబరేషన్ మీదే లైఫ్ స్టైల్ ఉండాలి అన్నట్టుగాను కొన్ని ఎప్పుడైతే ఈ జైనిజం, బుద్ధిజం లాంటివి వచ్చినాయో వేదాలని త్యజిస్తూ, వ్యతిరేకిస్తూ, లేదంటే ఖండిస్తూ, అందులో ఉండే ఇన్ఈక్వాలిటీస్ ని ప్రశ్నిస్తూ వచ్చిన స్కూల్ ఆఫ్ థాట్స్ లోనే ఇంకా మనకి కూడా ఉంటాయండి చాలా. ఈ అజిత కేశకంబలి ఎవరైతే ఉంటారో ఆయన ఈ మెటీరియలిజం గురించి, లేదంటే ఎలా ఉండాలి ఏంటి అన్నది, అలాగే మక్కలి గోశాల ఆయన, కశ్యపుడు, వీళ్ళందరూ అజీవకులు, వర్తమాన మహావీరుడు, వీళ్ళందరూ కూడా. సో ఈ స్కూల్ ఆఫ్ థాట్ జైనిజానికి సంబంధించి అవును, సంజయ్ బెలాతిపత్త అనే వీళ్ళందరూ కూడా. సో అంటే మనకి హేతువాద మూలాలు నేను అనుకోవడం అయితే బాగా ఉన్నాయి మనకి ఈస్టర్న్ ఫిలాసఫీలో. మనకి గ్రీక్ ఫిలాసఫీలోనే కాకుండా ఈస్టర్న్ ఫిలాసఫీలో చూసుకున్నా కానీ వాళ్ళకి ఉండే లిమిటెడ్ అవైలబుల్ సోర్సెస్ ప్రకారం చూసుకుంటే గనక ఈవెన్ ఈ చార్వాకులు, లోకాయత అని ఏదైతే అంటామో వాళ్ళు కానీ, అంటే ఈస్టర్న్ ఫిలాసఫీ అంటే మన ఒక్కళ్ళదే కాదు కదా, చైనీస్ ఫిలాసఫీ అండ్ జపనీస్ ఫిలాసఫీ, కన్ఫ్యూజన్
కన్ఫ్యూజన్ కన్ఫ్యూజనెస్ తర్వాత ఏమో ఇంకా మనకి అక్కడ నుంచి టావోయిజం ఇవి కూడా కూడా గ్రేట్ స్కూల్ ఆఫ్ థాట్స్. అంటే ఒక ఫిలసాఫికల్ గా మనం అంటే మనం ఏంటి, మానవుడు ఏంటి, మానవుని యొక్క అంతిమ దశ ఏంటి, లేకపోతే లక్ష్యం ఏంటి మానవ జీవితానికి అన్న ప్రశ్నలకి ఆన్సర్స్ వేసుకోవడము, ప్రశ్నించడం, ఆన్సర్ వేసుకోవడం కూడా జరిగింది అనమాట. అండ్ మోస్ట్ ఇప్పటికీ ఎప్పుడు వచ్చిన ఆన్సర్స్ అలాగా అలాంటి భౌతికవాదాన్ని తీసుకుని వచ్చి అలాంటి ఆలోచన రేకెత్తించిన వాళ్ళ గురించే చెప్పుకుంటాం కూడా. ఇప్పటికీ చూడండి, కపిలుడి గురించి చెప్పినా, కనాదుడి గురించి చెప్పినా, ఈ చార్వాకుల గురించో, సుశ్రుతుడి గురించో, ఈ జీవకుడో, పింగళ, ఆర్యభట్ట, వరాహమిహిరుడు దగ్గర నుంచి, బ్రహ్మగుప్త దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మిస్టిసిజంనో భావవాదాన్నో ఎత్తుకోకుండగా భౌతికవాదం వైపు వెళ్తూ, ప్రశ్నిస్తూ, ఆలోచిస్తూ, ప్రపోజ్ చేస్తూ, అది కరెక్ట్ అయినా తప్పైనా వాళ్ళ లిమిటెడ్ అండర్స్టాండింగ్ తోటైనా కానీ కూడా అలా చెప్పినవే నిలబడి ఇప్పటికి చూస్తే గనక గత 3-4 వేల సంవత్సరాల మనకి తెలిసిన ముఖ్యంగా చార్వాకులు మర్చిపోయాం మనం. రైట్, యా, మనకి ఒక కాల్ ఐడి అయిందండి. ఆ కాల్ తీసుకొని మనం షో కంటిన్యూ చేద్దాం. హలో, ఎవరండి జాయిన్ అయ్యారు ఒకసారి? హలో రవీంద్ర, వీరేంద్ర. హలో వీరేంద్ర, చెప్పండి. ప్రశ్న అడగండి. ఏం లేదు సార్, ఇప్పుడు అంటే మనం విశ్వం ఎక్స్పాండ్ అవుతుంది అన్నాం కదా, విశ్వం ఎక్స్పాండ్ అవుతుంది. కొన్ని పిక్చర్స్ ప్రకారం చూసింది ఏంటంటే పాలపుంతలన్నీ కలిపి ఒక సుడిగుండం లాంటి ఒక హోల్లోకి వెళ్తున్నాయి అన్నట్టుగా మనకి అబ్జర్వేషన్ ఉంది. అలాగే కాదండి, సంవత్సరానికి అడగండి. ఈ పాలపుంతల ఫోటో చూస్తే పైనుండి తీసిన ఫొటోస్ అవన్నీ కూడా ఒక సుడిగుండం లాంటి ఒక కార్నర్ లో ఒక బ్లాక్ హోల్లోకి వెళ్తున్నట్టుగా ఒక యాంగిల్ ఉంది. అలాగే మూన్ ఏడాదికి ఒక అరంగుళం దూరం అవుతుంది భూమికి, అది కూడా విన్నాను. అయితే ఎక్స్పెక్ట్ అవుతున్నప్పుడు ఈ కార్నర్ లోకి ఎలా వెళ్తుంది? కార్నర్ లోకి వెళ్ళేటప్పుడు విశ్వం దగ్గర అవ్వాలి కదా, నా ప్రశ్న. అండ్ చిన్న పాయింట్ చెప్తాను నేను ఇక్కడ, తర్వాత ప్రసాద్ గారు కంటిన్యూ చేస్తారు. మీరు అన్నది ఏంటంటే గెలాక్సీలన్నీ ఒక కార్నర్ లోకి, ఒక బ్లాక్ హోల్ లోకి వెళ్ళడం కాదు. ఈ సెంటర్ ఆఫ్ ఎవ్రీ గెలాక్సీకి బ్లాక్ హోల్ ఉంటుంది అనమాట. గెలాక్సీ అంటే నక్షత్రాల కూటమి. నక్షత్రాల కూటమి అంతా కూడా మీకు ఒక చక్రాల్లాగా ఉంటే రకరకాలు ఉంటాయి. మన మనది స్పైరల్ గెలాక్సీ. స్పైరల్ గెలాక్సీ కాకుండా ఇంకా రకరకాల గెలాక్సీలు ఉంటాయి. మంది షేప్ ఇస్ స్పైరల్. అయితే ఈ సెంటర్ ఆఫ్ ద గెలాక్సీ మీరు ఏదనుకుంటున్నారో, గెలాక్సీలన్నీ ఒక కార్నర్ లో వెళ్ళిపోవడం కాదు, గెలాక్సీలన్నీ ఒకదానికి ఒకటి దూరంగా జరుగుతున్నాయి అనమాట. అంటే స్టార్స్ ఆయన ప్రశ్న యాక్చువల్ గా ఆయన గెలాక్సీలో ఉండే స్టార్స్ అని చెప్పాలి. అడుగుతాను, క్లారిఫై చేసుకుంటాను. అదే మీరు ఏమడుగుతున్నారండి, గెలాక్సీలు అంటున్నారా లేకపోతే గెలాక్సీలు ఉండే స్టార్లు అంటున్నారా? మీకు గెలాక్సీ అంటే ఒక సెంటర్ పాయింట్ లోకి గిర్రం తిరుగుతున్నట్టుగా ఒక అదేనండి. అది పాలపుంత అండి. అది మిల్కీ వే, మందైతే మిల్కీ వే అంటాం, లేదంటే గెలాక్సీ అంటాము. అది నక్షత్ర మండలం అండి. నక్షత్ర మండలం అన్ని కూడా స్పైరల్ గా తిరుగుతాయి. స్పైరల్ గా మనం చూస్తే, మనం ఓల్డ్ దూరదర్శన్ లోగో చూస్తే ఎలా ఉంటుందో అలాగా అన్ని కూడా ఒక స్పైరల్ గా తిరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తాయి. అవన్నీ లోపల పడిపోవట్లేదు, బయటికి వెళ్ళట్లేదు, అంటే అవన్నీ అలా తిరుగుతూ ఉంటాయి. మనకి విశ్వం వ్యాపిస్తుంది అని తెలియటానికి ఈ గెలాక్సీలో ఉండే సిచ్యువేషన్ కాదు, ఇలాంటి గెలాక్సీలు వాటి మధ్య ఉండే దూరం క్రమంగా పెరుగుతోంది. ఏ 2 గెలాక్సీలు తీసుకున్నా కూడా పెరుగుతూనే ఉంది అన్నది మనకి తెలిసింది రెడ్ షిఫ్ట్ ద్వారా. నేను చదివిన థియరీ ఏంటంటే ఈ గెలాక్సీలు అన్ని అంటే టోటల్ గెలాక్సీ ఒకటి, ఇంకో గెలాక్సీ ఇవి 1 by 1 అలా తిరుగుతూ ఒక సెంటర్ పాయింట్ లోకి వెళ్ళి మన సూర్యమండలం ఎంతైతే వ్యాప్తి పరిధి ఉందో అంత పరిధిలోకి ఇమిడి ఒకేసారి మళ్ళీ బ్లాస్టింగ్ అవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి నేను చదివా. అదేనండి, కార్ల్ సాగర్ గారు చెప్పిన ఇంప్లోడింగ్ థియరీ ఏదైతే ఉందో అది జరుగుతున్నాయి అని కానీ అలా జరిగే అవకాశం ఉంది అని కానీ మనకి శాస్త్రీయంగా ఎక్కడా లేదండి. అండ్ యాక్చువల్లీ దానికి కాంట్రరీ ఉంది. మనకి
ఈ గెలాక్సీల మధ్య ఉండే దూరం పెరగటమే కాదు, అది యాక్సిలరేటింగ్ గా పెరుగుతుంది అని. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, ఒక సంవత్సరం 1,000,000 కిలోమీటర్లు దూరం అయినాయి అనుకుంటే, నెక్స్ట్ సంవత్సరం దానికంటే ఎక్కువ దూరం అవుతుంది, ఆ నెక్స్ట్ సంవత్సరం ఇంకా ఎక్కువ అవుతుంది. సో అది దేన్ని సూచిస్తోంది? ఎక్స్ప్లోజన్ ని సూచిస్తోంది. అంటే యాక్సిలరేటింగ్ అవుతున్నట్టుగా దూరం జరగటం చూపిస్తోంది, కానీ దగ్గరికి వచ్చేలాగా చూపించలేదు. ఒకవేళ దగ్గరికి రావాలి అంటే గనక ప్రతి సంవత్సరం ఈ దూరం అయ్యేది క్రమంగా తగ్గుతూ ఉంటే అట్ 1 పాయింట్ అది 0 అయ్యి మళ్ళీ వెనక్కి రాగలుగుతుంది. ఎప్పుడు అంటే మనకి ఆ విశ్వంలో ఎనఫ్ మ్యాటర్ ఉన్నప్పుడు, సరైన అంత గ్రావిటీ ఉండాలి. ఆ గ్రావిటీ అనేది బిల్డ్ అయ్యి మొత్తాన్ని మళ్ళీ దగ్గరికి లాక్కోవటానికి మ్యాటర్ ఉండాలి. అంత మ్యాటర్ ఇప్పుడు మనకి దొరికిన వాటితోటి ఉన్నట్టుగా లేదు, తెలియట్లేదు. దాన్ని వెనక్కి పట్టి లాగే దారి కనపట్లేదు. కాబట్టి మనకి ఇప్పుడున్న అవగాహన ప్రకారం విశ్వము అనంతంగా వ్యాప్తి చెందుతున్నట్టుగానే ఉంది, కానీ దగ్గరికి రావటం గెలాక్సీలు అన్నది లేదండి. గెలాక్సీలు అన్ని దూరమే వెళ్తున్నాయి. అందుకనే ఆయన చెప్తారు, గెలాక్సీలు దూరం వెళ్తున్నప్పుడు మనకి అంటే ఇఫ్ వి లివ్ లాంగ్ ఎనఫ్ వాట్ వీ కెన్ అబ్జర్వ్ ఈజ్ అంటే, మనకి చీకట్లో చాలా ఇప్పుడు మనకి లైట్ ఫెయిల్యూర్, లైట్ పొల్యూషన్ వల్ల కనపడకపోవచ్చు, కానీ కొన్ని ప్రదేశాల్లో ఇక్కడ ఆస్ట్రేలియా కొన్ని ఇన్నర్ ప్లేసెస్ మనకి లైట్ పొల్యూషన్ లేని ప్లేస్లోకి వెళ్తే, రిమోట్ ప్లేసెస్ లోకి డార్క్ స్కై ఉన్నప్పుడు చూస్తే మనకి గెలాక్సీల్ని వీ కెన్ సీ ఇట్ విత్ అవర్ ఐస్ అండి. మన కళ్ళతో పాలపుంతల్ని చూడవచ్చు. సో అలాంటి పాలపుంతలు ఒకవేళ దూరం వెళ్తుంటే గనక కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత మనకి ఆ పాలపుంత కనపడదు. ఎందుకంటే మనకి ఆండ్రోమీడా గెలాక్సీ ఒకటి ఉంది, మిల్కీ వేకి ఆండ్రోమీడా ఆల్మోస్ట్ సిస్టర్ గెలాక్సీ లాంటిది. అండ్ స్లోలీ దే కొలైడ్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ బిలియన్ ఇయర్స్ అన్నట్టుగా జరుగుతుంది. చూస్తే అది మనకి పాలపుంత కింద ఇప్పుడు కనపడుతుంది, కానీ ఒకవేళ దూరం వెళ్ళిపోతే గనక, కనపడినంత దూరం వెళ్ళిపోతే అది కనపడకపోవచ్చు. అది ఇంకొకటి ఉంది, అది కనపడనప్పుడు విశ్వం యొక్క వయసుని కానీ లేదంటే ఏమున్నాయి ఎంత ఉన్నది అన్న విషయాన్ని మనకి ఫ్యూచర్ జనరేషన్స్ కి తెలియకపోవచ్చు, చూడకపోవచ్చు అని కూడా మనకి మోస్ట్ రీసెంట్ కాస్మోస్ ఎపిసోడ్స్ లో నీల్ డిగ్రాస్ టైసన్ గారు కూడా చెప్తారు. అంటే దీని అర్థం ఏంటంటే, మీకు ఒక నక్షత్రం కనపడుతుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కాంతి సంవత్సరాల దూరంలో ఒక నక్షత్రం ఉందనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఆ నక్షత్రం దగ్గర మొదలైనటువంటి కాంతి ఇప్పుడు మనం దాని వైపు చూడటం ద్వారా దాన్ని క్యాచ్ చేస్తుంది మన కన్ను. కాబట్టి అది ఇప్పుడు అక్కడ ఉన్నదని కాదు, ఒక 100 సంవత్సరాల క్రితం అక్కడ ఒక నక్షత్రం ఉన్నదని. అది ఎలాగైతే చెప్తామో, అదే 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉందంటే 100 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన లైట్ మన దగ్గరకు వచ్చిందని. సో వీఆర్ లుకింగ్ ఇన్ టు ద పాస్ట్. అలా ఎంత పాస్ట్ వరకు చూడవచ్చు? మన బిగ్ బ్యాంగ్ వరకు చూడవచ్చా అంటే, ఇంకా ముందు కనుక చూడవచ్చా అంటే ఇంకా దూరమైన నక్షత్రాన్ని చూడాలి. కానీ ఇలాగా దూరంగా ఉండే నక్షత్రాలను చూసే లోపే విశ్వం వ్యాప్తి చెందుతున్నప్పుడు మనకి ఆ నక్షత్రాలు కనపడకుండా వెళ్ళే సమయం ఎప్పుడైతే వస్తుందో కొన్ని బిలియన్ల సంవత్సరాలకి, అప్పటికి అసలు ఎంత విశ్వం ఉందో అన్నది మనకి ఎప్పటికీ మనం క్యాలిక్యులేట్ చేయలేకపోవచ్చు అన్నట్టుగా కూడా మనకి నీల్ డిగ్రాస్ టైసన్ గారు చెప్తారు. అందుకే మనకి కార్ల్ సాగన్ గారు ఏం చెప్తారంటే, కాస్మాలజిస్ట్స్ ఆర్ అవుట్ ఆఫ్ ద జాబ్ అంటాడు. అంటే వాళ్ళకి ఇంకేం జాబ్ ఉండదు అనమాట. ఇప్పుడు వాళ్ళకున్న మెయిన్ జాబ్ ఏంటంటే, వాళ్ళు ఈ కాస్మాలజీ అంటే మన యూనివర్స్ ని అబ్జర్వ్ చేయడమే. మనకి మెయిన్ ముఖ్యంగా అబ్జర్వబుల్ యూనివర్స్ అని ఉంటుంది. అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే ఏంటంటే, మనం ఇప్పటి వరకు పంపించిన వాటిని ఈ రోదస్లోకి పంపిన మన ఈ ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసిన డేటా దగ్గర నుంచి, మన దగ్గర ఉన్న ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపులు మొత్తం అన్ని కలెక్ట్ చేసిన డేటా దగ్గర నుంచి, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి ఎంతవరకు మొత్తం అంతా ఉన్న వాటి నుంచి లెక్కేసినప్పుడు అబ్జర్వబుల్ యూనివర్స్ ఏదైతుందో దట్ ఈస్ యూనివర్స్. ఆ యూనివర్స్ లోపల గెలాక్సీలు ఉంటాయి. మీరు ఇంత ముందు అడిగిన ప్రశ్న ప్రకారంగా కూడా ఆ గెలాక్సీలు అన్ని ఎక్కడికో ఒక కార్నర్ లోకి వెళ్ళిపోవడం లేదు, అవన్నీ ఒకదాని కూడా దూరంగా జరుగుతున్నాయి అనమాట. సో ఈ థియరీలో ఒక ఎగ్జాంపుల్ చెప్తారంటే, ఒక ఎగ్జాంపుల్ మీకు వీరేంద్ర గారు మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక బుడగ తీసుకొని ఆ బుడగ మీద 4 చుక్కలు పెట్టారు అనుకోండి, ఒక స్కెచ్ పెన్ తోటి 10 స్కెచ్ పెన్ తో చుక్కలు పెట్టి ఆ బుడగని ఊదుతున్నారు అనుకోండి, ఏమవుతుంది? ప్రతి చుక్క వేరే చుక్క నుంచి దూరంగానే వెళ్తుంది. సో ఇలాగే మనకు దొరికిన అబ్జర్వేషన్ ఏం చెప్తోందంటే,
మనకి ఏ విధంగా అయితే ఈ డాప్లర్ ఎఫెక్ట్ ఉంటుందో, అంటే మనకి దగ్గరగా వచ్చేది కానీ దూరంగా వెళ్ళేది కానీ ఒక శబ్దంతో, ఒక రైలు ఇంజిన్ మన నుంచి దూరం వెళ్తుంటే మనం ఏదైతే ఎఫెక్ట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తామో సౌండ్ ద్వారా, దూరంగా వెళ్తున్న కొద్ది దాని వేవ్ లెంగ్త్ పెరగటమో, దేని ద్వారానో అది సౌండ్ తగ్గటమో, అలాంటిది మనకి ఒకసారి ఉండండి, అది మనకి కాంతి ద్వారా కూడా జరుగుతుంది. సో ఆ రెడ్ షిఫ్ట్ ని ఉపయోగించి ఏం కనుక్కున్నారంటే ఈ గెలాక్సీలు అన్ని కూడా ఒకదాని నుంచి ఒకటి దూరంగా వెళ్తున్నాయని. సో ద ఓన్లీ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ ఈస్ అన్ ఎక్స్పాండింగ్ యూనివర్స్. థ్యాంక్ యూ సార్. అయితే ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు సూర్యుడి యొక్క ఆకర్షణ వల్ల గ్రహాలన్నీ ఒక స్టాండర్డ్ గా నిలబడి ఉన్నాయి అన్నట్టు మనం చదువుకున్నాం. నిలబడలేదండి, కదులుతున్నాయి. అదే అంటే దూరంగా వెళ్లకుండా ఒక స్టాండర్డ్ గా ఉన్నాయంటే దీని ఆకర్షణ కదా, సూర్యుని యొక్క ఆకర్షణ కదా, ఆర్బిట్ కక్షలో ఉన్నాయి. అవును, ఒక కక్ష చెదిరిపోకుండా ఉండడానికి ఈ ఆకర్షణ. అలాగే గెలాక్సీ ఎఫెక్ట్ అన్న దీని మీద ఉంటదా అని నా డౌట్. దేని మీద? ఓవరాల్ గా గెలాక్సీ అంతా అంటే పాలపుంత అంతా రొటేట్ అవుతున్నప్పుడు ఆ ఆకర్షణ శక్తి కూడా దీని మీద ఏమైనా ప్రభావం చెందుతుందా? అందువల్లనే భూమి బెండ్ అయ్యిందా, లేదంటే అన్నిటి మీద ఉంటుంది? వీక్ గా ఉంటుందండి, వీక్ గా ఉంటుంది. దీనికి ఏం చెప్తారంటే, ఈ మొత్తం అంతా కూడా యూనివర్స్ అంతా కూడా మనకి ఒక స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లాగా ఊహించుకుంటే, ఈ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అక్కడ ఒక పెద్ద బరువైన వస్తువు పెట్టినప్పుడు అది పెట్టే డెంట్ ఏదైతే ఉంటుందో అది యాక్చువల్ గా గ్రావిటీగా తీసుకుంటే దానికి దగ్గరగా ఉన్న వస్తువులు కూడా దాని పరిధిలోనే తిరుగుతుంటాయి అన్నమాట. సో యూనివర్స్ లో ఉన్న మిగతా నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో మనకంటే దూరంగా ఉన్నాయి కనుక వాటికంటే కూడా సూర్యుడు దగ్గరగా ఉండబట్టి ఈ సూర్యుడు చుట్టూ ఉన్నవి, అంటే మనం ఇక్కడ నుంచి నెప్ట్యూన్, ప్లూటో ఇంకా అవతలకు కూడా వెళ్ళిపోతే ఆస్ట్రాయిడ్స్ బెల్ట్ అన్ని పెట్టుకుంటే ఏ సూర్య కుటుంబం అంటున్నామో వాటి మీద ఈ సూర్యుడి యొక్క ప్రభావం చేత ఈ గ్రహాలన్నీ వాటి కక్షలోని తిరుగుతుంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ సూర్య కుటుంబ గ్రహాలు అవి కూడా ఈ గెలాక్సీలో తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ వాటి కూడా తిరగటమే, అంటే తిరుగుతున్నాయంటేనే మనకి ఓవరాల్ గా ఈ కంబైన్డ్ మాస్ ఏదైతే ఉందో దాని అంతటికీ ఉండే అట్రాక్షన్ లోనే సౌర కుటుంబం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే సౌర కుటుంబంలో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ మీద ఉంటుంది కాబట్టి దాని తేడా అన్నది మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మధ్యలో చెప్పడానికి వీలుగా ఉండదు. అండ్ ఇంకొకటి, మనకి న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ ఉందండి. మనకి న్యూటన్ గారు చెప్పింది, అందుకే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ అని ఉంటుంది. ఇందులో అంటే ఎక్కడైనా ఉంటుంది, అది ఎప్పుడు జరుగుతుంది, ప్రతి రెండు బాడీస్ మధ్యన. అంటే రెండు వస్తువులు ఉంటే m1 m2/d² ఒక ఫార్ములా ఏదైతే ఉంది, F = సమ్ కాన్స్టెంట్ ఇంటూ m1 m2/d². అంటే ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ దానికి ప్రపోర్షనేట్ గాను, అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దమ్ అంటారు. అంటే ఏంటంటే ఆబ్జెక్ట్స్ ఎంత పెద్దదైతే ఏ రెండు అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఒక స్పేస్ లో మీరు ఒక వాటర్ బాటిల్ ని ఒక సోఫాని వదిలేశారు అనుకున్నా గానీ, ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నాయనుకున్నా గానీ, ఒక 1000 మీటర్ల దూరంలో ఉందనుకున్నా, ఆ రెండింటి మధ్య కూడా ఆ రెండిటి యొక్క మాస్ కి ప్రొడక్ట్ చేసి వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని దాంతో స్క్వేర్ ఆఫ్ దట్ డిస్టెన్స్ తో డివైడ్ చేస్తే వచ్చినది ఆ రెండిటి మధ్య నుండి ఆకర్షణ. సో అందుకనే ఈ విశ్వంలో ప్రతి రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలోనే ఆకర్షణ ఉంటుంది, కాకపోతే చాలా వీక్ గా ఉంటుంది. అండ్ దూరం పెరిగే కొలది అది చాలా గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. అందుకనే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అంటారు అక్కడ. అందుకనే దూరంగా వెళ్లే కొలది మనము గమనించలేనంత నెగ్లిజిబుల్ అయిపోతుంది అది. సో అందుకనే మనకి ఎఫెక్ట్ కనపడదు. కానీ అదే పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుంటే గనుక, ఇప్పుడు సూర్యుడు లాంటిది 1 మిలియన్ ఎర్త్స్ పట్టగలిగే అంత కంటే బరువుగా ఉంటుంది అనుకున్న సూర్యుడు లాంటిది, లేదా సౌర కుటుంబం, దీని అంతటికి కూడా వేరే నక్షత్రాలు, నక్షత్ర మండలాలతోటి కూడా దాని గ్రావిటీ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇంకో విషయంగా చెప్పాలంటే, ఉదాహరణకి ఇప్పుడు మనకి చంద్రుడు ఎఫెక్ట్ భూమి మీద ఎక్కువగా ఉంటుంది, శనిగ్రహం ఎఫెక్ట్ ఉండకూడదు మన మీద, ఎందుకంటే అది మనకంటే దూరంగా ఉంది కనుక. బాగా తక్కువ ఉంటుంది.
ఉన్నా కానీ అదే మనము చెప్పలేనిది అంటే నేను చెప్పింది తక్కువ అనేది కూడా ఏంటంటే చాలా అంటే హై స్కేల్లో physics, సౌరమండలం right, లెవెల్లో right. మాట్లాడినప్పుడు వేరే అవును. వేరే మన దగ్గరికి వచ్చే ఆస్ట్రాయిడ్స్ ని లాక్కోవటంలో కానీ అటువైపుకి అలాంటి వాటిల్లో ఉంది. అంతేగాని దాని ఎఫెక్ట్ డైరెక్ట్ గా మనం మెజర్ చేయగలిగేంత స్థితిలో ఎక్కడా లేదు. అండ్ అది మన దైనందిక జీవితంలో మన మన లైఫ్ లో కానీ మన భూమి మీద ఉండే ఏ పదార్థాన్ని కానీ ఏ రకంగాని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత అయితే అసలు ఎప్పటికీ లేదు. ఉండదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కరెంట్ లాగా, ఇప్పుడు కరెంట్ ప్లగ్ లో డైరెక్ట్ గా వేలు పెడితే గట్టి షాక్ కొడుతుంది, దాంట్లో ఉంది. Hmm. కానీ ఎవ్రీ ఆబ్జెక్ట్ పొసెస్ సమ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఏదో ఒక దాంట్లో మీరు ఎంత 0.0001 మిల్లీ వోల్ట్స్ ఎంతో కొంత ఉంటుంది అనమాట. సో ఎంత ఎలక్ట్రిక్ పవర్ మన మీద ఉంది, ఎంత దాంట్లో ఫీల్డ్ కి దగ్గరగా ఉన్నాం అన్నది ఒకటి. అదే విధంగా ఈ రెండు బరువైన ఆబ్జెక్ట్స్ డైరెక్ట్ గా దగ్గర ఉన్నప్పుడు, అవి దూరంగా ఉన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పాలి. కానీ ఫిజిక్స్ థియరిటికల్ గా నెంబర్ ఉందా అంటే ఎంతో కొంత నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, సూర్యుడిని థియరిటికల్ గా తీసేయండి, దీన్ని థాట్ ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే సూర్యుడు సడన్ గా డిసపియర్ అయిపోయాడు అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్, ఏమవుతుందంటే ఈ న్యూటన్ లా ఫస్ట్ లా ప్రకారంగా కూడా ఎవ్రీబాడీ కంటిన్యూస్ టు బి ఇన్ ఏ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. ఈ టాంజెన్షియల్ డైరెక్షన్ లో అన్ని పక్కలకి మన సర్కిల్ టాంజెంట్ గీస్తే ఎలా ఉంటుందో అన్ని రిప్ ఆఫ్ అయిపోయి ఏ గ్రహానికి గ్రహం వెళ్ళిపోతుంది అనమాట. అది అండ్ సో అందువల్ల ఈ సూర్యుడే పట్టించుతున్నాడు, మిగతా వాటి ప్రభావం మన మీద చాలా నెగ్లిజిబుల్ గా ఉంటుంది. థియరిటికల్ గా ఏదో నెంబర్ ఉంటుంది, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇట్ ఈస్ 0. అవునండి, కరెక్ట్. మన షో అయిపోయింది ఆల్మోస్ట్. మీరు కంక్లూడ్ చేస్తే చేసేయండి, ఇంకా మనకి ఎంతో టైం లేదు ఇంకో ప్రశ్న కి, మీరు దీన్ని కంక్లూడ్ చేసేసండి. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఎపిసోడ్ అండి. యాక్చువల్ గా మనము మనకు వచ్చిన క్వశ్చన్ తోటి స్టార్ట్ చేసాము. అండ్ కార్ల్ సాగన్ గారి ఎపిసోడ్స్ చూడండి ఎవరైనా. ఐ థింక్ మీకు యూట్యూబ్ లో అక్కడ దొరుకుతాయి అనుకుంటా. బట్ లేటెస్ట్ గా ఐ థింక్ నేను లాస్ట్ సీజన్ చూడలేదు కానీ నీల్ డిగ్రెస్ టైసన్ గారిది కూడా మనకి కాస్మోస్ అని సిరీస్ వచ్చింది నెట్ఫ్లిక్స్ లో. అది ఒక టైంలో ఉండేది, మరి ఇప్పుడు వేరే వాటిలో ఉన్నట్టు నెట్ఫ్లిక్స్ లో లేదు. బట్ ఇట్స్ రియలీ గుడ్ వన్ అండి. అంటే మనకి చాలా ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ కవర్ చేస్తారనమాట. అంటే కెమిస్ట్రీ దగ్గర నుంచి, బయాలజీ దగ్గర నుంచి, ఫిజిక్స్ దగ్గర నుంచి, ఆస్ట్రానమీ దగ్గర నుంచి, అలాగే మనకి మైక్రోబోయల్ ఆర్గానిజమ్స్ దగ్గర నుంచి, అండ్ వాటర్ బేర్ ఏంటది టార్డిగ్రేడ్స్ దగ్గర నుంచి, లైఫ్ గురించి, అలాగే ఇంకా చాలా రకాలు అనమాట. ఇవన్నీ ఆటమ్స్, మాలిక్యూల్ దగ్గర నుంచి, సబ్ అటామిక్ పార్టికల్స్ దగ్గర నుంచి, క్వాక్స్ దగ్గర నుంచి అనమాట. సో అక్కడ నుంచి కాస్మోస్ వరకు, అంటే ద హెవెన్లీ బాడీస్ ఆర్ కాస్మోస్ ఏదైతే అంటాం, బ్రహ్మాండం అంటే అణువు నుంచి బ్రహ్మాండం దాకా ఉన్న వస్తువులని, వాటి మధ్యన ఉండే శక్తుల్ని, అంటే ఎనర్జీస్ ఆర్ ఫోర్సెస్ ని, అలాగే ఇవన్నిటిని మనకి ఇప్పుడు ఇంత అవగాహన రావడానికి అవకాశమైన కారకులైన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన ఎలాగ ఉండిందో, వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటో, వాళ్ళకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటో, వాళ్ళని ఈ లోకము వాళ్ళు తీసుకొచ్చిన రెవల్యూషనరీ థాట్స్ ని ఇనిషియల్ గా తీసుకోగలిగిందా లేదా అన్నదానికి, వాళ్ళు చేసిన త్యాగాలకి ఈ కథలన్నిటిని కూడా అందులో పెట్టుకుంటూ చాలా మంచి విజువల్లీ చాలా అపీలింగ్ అండ్ స్ప్లెండిడ్ గా ఉంటుందండి చాలా అది ఆ సిరీస్. అది కూడా చూడొచ్చండి. అది కాకుండా ఈయనది చూస్తే కనుక కార్ల్ సాగన్ గారిది కూడా ఉంది. ఐ థింక్ అరౌండ్ ఎర్లీ 1980s లో తీశారు అది. సో ఇవి ఏంటంటే మనకి చాలా ప్రశ్నలకి సమాధానాలు మనకు ఆల్రెడీ తెలిసిపోయి ఉన్నా సరే, మనము జస్ట్ బికాజ్ మనము వాటి వైపు చూడకపోవటము, మనం ఫర్ వాట్ ఎవర్ రీజన్ వల్ల చాలా వాటికి మనం ఏంటంటే ఆన్సర్ లేదనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్స్ సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతాయి అన్నది, దానికి మళ్ళీ ఏదో డెఫినిటీ ఏదో యాక్సెప్ట్ చేయటం ఇలాంటిది ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మనకి సమాధానాలు అన్ని ఉన్నాయి. అలాంటివి చూసి మనము మన అవగాహనని, నాలెడ్జ్ ని పెంచుకుంటూ ఫర్దర్ గా క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో, ఈరోజు కార్ల్ సాగన్ గారు చెప్పారు, అలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకి ఆన్సర్స్ ఎప్పుడు వస్తాయంటే మనం ఇలాంటి వాటిని చూసి అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ట్రై చేయగలము అన్నట్టుగా మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. దట్స్ ఆల్ అండి ఫర్ టుడే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మన టైం అయింది. థ్యాంక్స్ అలాట్. చాలా మంచి ఎపిసోడ్ అన్ని కవర్ చేసాము. సో క్వశ్చన్ కూడా మనకి దానికి రిలేటెడ్ గానే వచ్చింది. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కొత్త ఎపిసోడ్ తో కలుద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్.
థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.